నమస్తే వెల్కమ్ టు శివాబి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్ష్యం. ఇటీవల వైకాపాలో చేరిన పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలను ఘనంగా సన్మానించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయూత. సీఎం సహాయ నిధి ఎల్ఓసీలను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. జగన్ కేటీఆర్ కలయికపై టీడీపీకి ఉలికిపాటు ఎందుకో? గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మెరిగ మురళి తదితరులు. వైభవంగా నారాయణమ్మ గ్రామోత్సవం. ఏడాది పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. పిఆర్ క్లబ్ అధ్యక్షుడు మరియు పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తన అనుచరులు పలువురు కౌన్సిలర్లతో వైకాపాలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. గూడూరులోని పిఎస్ఆర్ నివాసంలో పొనక దంపతులను నాయకులు కలిసి ఘనంగా సత్కరించారు. పట్టణంలోని కర్నాల వీధి ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మరికొందరు నాయకులు చేరుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పిఆర్ క్లబ్ అధ్యక్షుడు పొనక శివకుమార్ రెడ్డిలను నాయకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల పొనక దంపతులు టీడీపీని వీడి వైకాపాలో చేరడంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది. అక్కడ కొద్దిసేపు నాయకులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి పొనక శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మలు చేరడంతో పార్టీకి ఎంతో బలం చేకూరిందన్నారు. దీంతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని తెలిపారు. వైకాపా అభ్యర్థి విజయానికి అందరూ కలిసి కృషి చేస్తారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించడానికి శక్తియుక్తులు కొద్ది ముందుకు నడిపించినటువంటి పొనక దంపతులకు, అదేవిధంగా గతంలో ప్రజారాజ్యం పార్టీలో అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత తెలుగుదేశం పార్టీలో గూడూరు పట్టణంలో కీలకంగా పనిచేసినటువంటి మునపాటి రవీంద్ర గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం శుభపరిణామం. మున్సిపల్ చైర్పర్సన్గా గూడూరు పట్టణానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని వచ్చి గూడూరు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దినటువంటి మన చైర్పర్సన్ గారు దేవసేనమ్మ గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపట్టిన ప్రజా సంకల్ప యాత్రని, అదేవిధంగా రాబోయే రోజుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ నేనున్నానని చెప్పి భరోసా కల్పిస్తున్న ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఇది పెద్ద విజయంగా భావించవచ్చు. గతంలో శాసనసభ్యులుగా 2014లో ఎన్నికై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినప్పటికీ తనతో పాటుగా దాదాపుగా 10 మంది కౌన్సిలర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి తీసుకువెళ్ళినప్పటికీ కూడా పట్టుదలతో అంత పెద్ద మొత్తంలోనే తెలుగుదేశం పార్టీలో గెలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న భరోసాని మెచ్చి ఈ పార్టీలోకి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మేమందరం కలిసికట్టుగా
గూడూరు నియోజకవర్గమే కాదు, మాకు చేతనైనంత వరకు నెల్లూరు జిల్లాలో మాకు సంబంధించిన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు 2 పార్లమెంట్ స్థానాలను గెలిపించేందుకు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అనేక మంది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా వలసలు ప్రారంభమయ్యే తరుణం మొదలైంది. వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలకి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి, మైనారిటీలకి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు కావచ్చు, మైనారిటీలకు సంబంధించిన కార్పొరేషన్లు కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి నిదర్శనమే మన గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్లు అనేక మంది వచ్చి చివరి రోజైన ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం అనేది సుపరిణామంగా భావిస్తూ, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎవరైనా సరే మేము గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో చెప్పిన విధంగానే కానుకగానే మేము ఇచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి చేసే దాంట్లో మా వంతు పాత్ర మేము పోషిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే అందరి లక్ష్యమని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ కు అపూర్వ ప్రజాదరణ లభించిందని తెలిపారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులతో అందరితో వచ్చి మమ్మల్ని అభినందిస్తూ అందరం కలిసికట్టుగా పనిచేద్దాము, మన ధ్యేయం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడటం అనే దీంతో ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మా దాని ధ్యేయం ఒక్కటే, వైఎస్ఆర్ సిపి పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు కావాలనేది మెయిన్ ఇదిగా పనిచేయాలనే ధ్యేయంతో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఈరోజు శ్యాంప్రసాద్ రెడ్డి గారు రావటము, అందరిని మమ్మల్ని విష్ చేయటము, పార్టీలో చేరినందుకు మా కౌన్సిలర్స్ మమ్మల్ని, కొంతమంది కౌన్సిలర్స్ ఊర్లో లేనందువల్ల రాలేకపోయారు. వచ్చిన అభిమానులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి ఏ అరమరికలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, అదొక్కటే ధ్యేయంగా పనిచేస్తామని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై తిరగటంలో కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది కూడా ప్రజల్లో అర్థమవుతుంది. ఈయన వస్తే మాకు ఏదో చేస్తారు, మమ్మల్ని కొంచెం డెవలప్ చేస్తారనే ఆశ కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. వాళ్ళ ఆశలకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలందరితో మమేకమై మాట్లాడటం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం, వాళ్ళతో కలిసి నడవటము ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. డెఫినెట్గా రేపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మమ్మల్ని అభినందించడానికి వచ్చినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, మిగతా అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శ్యామన్న యువ నాయకత్వంలో తిరిగి మళ్ళా ఇక్కడ నూతన ఉత్తేజంతో పెద్దలు మన గూడూరు పట్టణ ప్రథమ పౌరాలు శ్రీ దేశానమ్మ గారు చాలా ఆసక్తికరమైన అంశాలని గూడూరు పట్టణ ప్రజలకు ముందు ఉంచారు. జగన్ గారి నాయకత్వంలో జగన్ గారు సీఎం కావడమే మా యొక్క ధ్యేయమని, ఇవాళ 3.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేడం గారు చెప్పినట్టుగా వాళ్ళ ఆశలంతా కూడా నెరవేరేటువంటి రోజు అతి సమీపంలో ఉంది. కేవలం 90 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇవాళ పత్రికల్లో వచ్చినట్లుగా ఖచ్చితంగా గూడూరు పట్టణ ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఒక మంచి కౌన్సిల్ ద్వారా గూడూరు పట్టణాభివృద్ధి జరగాలని, మరి ఈ 4 ఏళ్లలో ఎంతో వివక్షత గురైనటువంటి గూడూరు నియోజకవర్గం అనేక అవమానాలకి గురయ్యి ప్రజల పక్షాన్ని నిలిచి తిరిగి ఆ ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీలోకి రావడం గూడూరు పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గం అందరూ కూడా హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని, మీరు ఏదైతే ఆకాంక్షించారో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రజలు పట్టం కట్టేటువంటి రోజు. ఇవాళ
అనేక అంశాలపైన వ్యక్తుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ యొక్క లక్ష్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలనేటువంటి సదుద్దేశంతో పెద్దలు పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి గారు, మా అన్నగారు శ్యాంప్రసాద్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక తాటిని తీసుకొచ్చి మంచి బలమైనటువంటి టీం తయారు చేసుకొని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులకి మరి సరైన సమాధానం చెప్పేటువంటి రోజు ఉంది. ఎవరు ప్రజల పక్షాన ఉంటారు, ఎవరు ప్రజల పక్షాన లేరో అది తొందరలోనే తెలుస్తారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ యొక్క ప్రతి కార్యకర్త యొక్క లక్ష్యము జగన్ అనే సీఎంగా చేయడం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ గారు, అదేవిధంగా శివకుమార్ అన్న గారు, శ్యామన్న గారు వాళ్ళు అక్కడికి వచ్చి అభినందించడానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు మనపాటి రవీంద్రబాబు, మండ్ల సురేష్ బాబు, రాజేష్ కుమార్, పడియాల శ్రీహరి, కిషోర్ రెడ్డి, జలీల్, చంద్రనీల్, ప్రసాద్, నరసరాజు, ఎన్వి రత్నం, కౌన్సిలర్లు భానుప్రకాష్, శంషీరా తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి నుండి చేయూత అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరులోని ఆయన నివాసంలో అనారోగ్యంతో బాధపడే వారికి ఎల్ఓసీ చెక్కులు అందజేశారు. పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా 5 లక్షల రూపాయల మేర ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయూత అందిస్తున్నామన్నారు. ఇంకానూ ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని ఆయన వివరించారు. నా గూడూరు నియోజకవర్గంలో ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎల్ఓసీలు తీసుకొచ్చి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మదనారెడ్డి గారు, అంకుల్ పాటూరు, ఈయనకి 1,50,000 రూపాయలు ఎల్ఓసీ తీసుకొచ్చి ఇచ్చాం. అలాగే వెంకట సాయివర్ధన్, ఈయన వచ్చి తిమ్మనగర్పాలెం కలవకొండ, ఈయనకు వచ్చి 1,40,000 రూపాయలు తీసుకొచ్చాం. అలాగే జి రామిరెడ్డి, ఈయనకు వచ్చి 1,62,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం. అలాగే వి శాంతి, ఈయనకు వచ్చి 47,850 రూపాయలు ఎల్ఓసీలు తీసుకొచ్చాను. అలాగే పి మనోహర్, ఈయనకి 70,000 రూపాయలు తీసుకొచ్చాం. మొత్తం కలిసి 4,07,800 రూపాయలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేదవాళ్ళకి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు డబ్బులు తీసుకొని రావడం జరిగింది. అట్లాగే మళ్ళీ అందరికీ పేదవాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నా, ఏమన్నా పేదవాళ్ళు హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతుంటే దయచేసి సంప్రదించండి. ఒకవేళ మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టినా ఆ బిల్స్ తీసుకొని వచ్చి నాకు ఇస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు సంబంధించిన బిల్లు సంబంధించినటువంటి అవి ఎంత ఖర్చు పెట్టారో దాంట్లో 70% తీసుకొచ్చి ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి పేదవాళ్ళు ఈ విషయంలో అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. అలాగే మీ గ్రామంలో ఉన్నటువంటి మా లీడర్స్ దగ్గరికి వెళ్ళి మీరు విషయం చెప్తే, ఒకవేళ మీరు ఇక్కడ రాలేకపోయినా మా లీడర్స్ మిమ్మల్ని తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొని వచ్చి ఇస్తే నేను మీ అందరికి కూడా హాస్పిటల్ నుంచి 3 రోజుల్లో ఎల్ఓసీలు తీసుకొచ్చి ఇస్తానని తెలియజేస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ యొక్క చక్కటి ఆశీర్వాదాలు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకై వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ తెరాస నేత కేటీఆర్ కలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉలికిపాటు ఎందుకు అని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మెరుగ మురళి ప్రశ్నించారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెరుగ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారని తెలిపారు. రాష్ట్రాన్ని 2గా విభజించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీలను కాదని ఫెడరల్ ఫ్రంట్కు మద్దతిస్తే అధికార పార్టీ నేతలకు ఉలికిపాటు ఎందుకని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన వివరించారు. ఆయన చెప్పింది అబద్ధాన్ని పదే చెప్పి గ్లోబల్స్ లాగా ప్రచారం చేస్తే అదేదైనా అవకాశం దొరుకుతుందనే సిద్ధాంతంతో ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నమ్మం బాబు నిన్ను నమ్మం అనే పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద కనబడుతుంది. రాష్ట్రంలో ఇప్పుడు ఆయన సిద్ధాంతం ఏంటంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి బదనాం చేయాలనే విషయాన్ని మీద తాపత్రయపడిపోతున్నారు. ఆయన తాబేదారులు కొంతమంది విషయమేం తెలియకుండా లేని విషయాన్ని ఏదో కవ్వించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు.
ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి ఒకసారి ప్రజాదరణ పొందారు పక్క రాష్ట్రంలో, మళ్ళా నీ జీవితంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో పొత్తు లేకుండా ఎప్పుడైనా పోటీ చేసిన విధానం ఉందా? నువ్వు చరిత్రాత్మక తప్పుదం చేశామని బీజేపీ పార్టీని విమర్శించావు, మళ్ళా పోయి చెంపలు చేసుకున్నట్టు మళ్ళా పోయి జాయిన్ అవ్వవు. తప్పు మీద తప్పు చేసుకుంటూ మళ్ళీ ప్రజలకి మాయ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు. మాయలన్నీ చూశారు, దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. నువ్వు అట్లా రైతులందరూ మోసం చేసావు, దేశాన్ని మోసం చేసావు, నిరుద్యోగాలు మోసం చేసావు, ఉద్యోగస్తులందరూ బాబు వస్తే జాబు వస్తుందని మాట్లాడు, అన్ని మోసాలు. ఈరోజు ఏది చూసినా మోసం మోసం. అందుకే నువ్వు వద్దు మాకు బాబు, నేను నమ్మం బాబు అని మొత్తం మాట్లాడుతున్నారు. నీ తాబేదారులు విషయ పరిజ్ఞానం లేదు, పాడు లేదు. పొద్దు వికసిస్తుంది, అప్పుడే పొద్దు టీఆర్ఎస్ పొద్దు అప్పుడే ముసుగు వీరిపోయిందని మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ను ఇబ్బంది చేసినట్టుగా మాట్లాడతారు. 10 ఏండ్లు నీకు ఉమ్మడి రాజధాని ఇవ్వడం జరిగింది. ఆ రోజు 10 ఏండ్లు కావాలని పట్టుబట్టింది మీరే. మరి ఎందుకు భయపడి వచ్చేసావు? ఓటు హక్కు కాళ్ళు పట్టుకున్నది మీరు, కేసీఆర్ గారిని కాళ్ళు పట్టుకుంది మీరు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవంగా వాళ్ళు కలవడానికి వచ్చారు, వాతావరణం చూశారు. ఇంకా రాబోయే పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్స్ మనం దేశం మొత్తం కూడగట్టే బదులు ముందు పక్కనున్న రాష్ట్రాన్ని మనం గౌరవించాలనే ఉద్దేశంతో వారు గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రాథమిక చర్చలే జరిగాయి. తర్వాత పార్టీలో చర్చించుకొని దాని మీద అందరూ కూడా స్వాగతించాల్సిన విషయం. మనకు ఏమిటి, ఒకటి నినాదంతో ఉన్నాం. ప్రత్యేక హోదాకి ఎవరు సహాయం చేసినా మనం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అది ఏ జాతీయ పార్టీ అధికారంలో వచ్చినా మనం ప్రత్యేక హోదా కానీ ప్రకటిస్తే మనం సిద్ధంగా ఉన్నాం. దానికేమి మనం ఏ రకమైన షరతులు విధించలేదు. అట్లాంటి వాతావరణం నుంచి ఇక్కడ ఏందో ఉలికి పడిపోతూ ఏదో టీఆర్ఎస్ ఏదో చేసేస్తుంది, ఏదో ఇది చేస్తుంది అనే వాతావరణంలో కేవలం టీఆర్ఎస్ బొమ్మ చూపించి బీజేపీ బొమ్మ చూపించి నువ్వు పబ్బం గడుపుకోవాలనేది జరగదు. మన ముఖ్యమంత్రి గారు ఒక క్రెడిట్ సాధించారు. అదేంటంటే అబద్ధాలు చెప్పారు. ఆయన ఇంతకుముందు బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారు, తర్వాత బీజేపీతో తెగదింపులు చేసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకెవరితో కలిస్తే అది మాత్రం అక్రమ సంబంధం, అపవిత్రమైన సంబంధం అని వాళ్ళకి సంబంధించిన నాయకులు విమర్శిస్తారు. కానీ ఆయన మాత్రం పెట్టుకుంటే మాత్రం అది రాష్ట్రానికి స్వప్రయోజనాలు, రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగుపడడం కోసం చంద్రబాబు నాయుడు గారు పోయి వాళ్ళతో కలుస్తున్నారు అని చెప్పని మాత్రం చేస్తారు. వాళ్ళు వదిలేసిన తర్వాత మాత్రం ఆ సంబంధాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారు. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారు కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డితో కలిశాడు, కాదంటం లేదు. ఆయన ఎందుకు కలిశాడు? ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో ఆయనేమి వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం లేదు. ఆయన ఫెడరల్ ఫ్రంట్ మీద మాట్లాడడానికి వచ్చాడు. గతంలో ఈ దేశంలో 2 కూటములు కేంద్ర ప్రభుత్వంలో పెత్తనం చేస్తూ వస్తున్నాయి. ఆ సాంప్రదాయాన్ని బద్దలు చేస్తూ కొత్త సాంప్రదాయానికి తెరదీయాలనేదే నేటి చర్చనీయాంశం. అందులో భాగంగా కేటీఆర్ గారు జగనన్నని కలవడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ కూటమి కానీ బీజేపీ కూటమి కానీ అవి పరిపాలన చేసి కూడా దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. ఆర్థికంగా అన్ని విధాలుగా వెనక్కిపోయాయి. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అని తెర మీదకి తెచ్చారు కేసీఆర్ గారు. అందులో భాగంగా కేటీఆర్ గారు జగనన్నని కలిశారు. ఇది దేశానికి మేలే కానీ ఓటమి భయం. దేశంలో రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తితో పోరాటం చేస్తే కానీ ప్రాంతీయ పార్టీల అధికారం ఉండేటువంటి రాష్ట్రాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటున్నాయి. ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. దాని కొరకు ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా అధికారాలు కానీ ప్రతిపక్షాల్లో ఉండేటువంటి రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కేంద్రంలో ఏ జాతీయ సర్వే సంస్థలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్లకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఆ సమయంలో ఒక ఫెడరల్ ఫ్రంట్గా ప్రాంతీయ పార్టీలంతా కూడా ఒక బలమైన శక్తిగా ఎదిగి ఒక 100 సీట్ల వరకు అన్ని రాష్ట్రాల్లో సాధించుకోగలిగితే మన రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అనే కుటుంబం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ప్రజలు మేళ్లే ధ్యేయంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే దాన్ని ఆ కుటుంబంలో మరి ఇద్దరు షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు మమేకం కావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే
జగన్మోహన్ రెడ్డి గారు తను ఎవరితో స్నేహం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటుందని ఈ రాష్ట్రంలో ఆయన విమర్శించే వాళ్ళందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక పార్టీ చీలిస్తే, ఒక పార్టీ ప్రత్యేక హోదాని విస్మరిస్తే, ఆ పార్టీకి ప్రత్యేక హోదాని విస్మరించిన పార్టీకి నిన్నటిదాకా డోలు కొట్టి సన్నాయి ఊది మరి అంతకంటే గొప్పోళ్ళు లేరు, ఇంతకంటే ప్యాకేజ్ ఇచ్చిన మహనీయులు ఈ దేశంలోనే లేరు, చాలా మంచి జరిగింది మనకు అనుకుని దబర్ల డబ్బా కొట్టినటువంటి నాయకులు ఈరోజు కేటీఆర్ గెలిచాడు, కేటీఆర్ గెలిచినందువల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలు మంటగెలిసిపోతాయని గొప్పుతున్నాడే. కేటీఆర్ని మొన్న నీ బావమర్ది చచ్చిపోయిన రోజు నువ్వు కౌగిలించిన కౌగిలి అదేమన్నా ధృతరాష్ట్ర కౌగిలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రమే కలిస్తే అదొక మహా నేరమా? ఈ రాష్ట్ర ప్రజలు ఆ మాత్రం తెలుసుకోలేకుండా ఉంటారని ఆలోచించడం చాలా కుసంస్కారమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి కూడా చెప్తున్నాడు. ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వారితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధము మా ఎంపీలు అని కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అదే మాట పైన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాదు ఎప్పుడు కూడా రేపు ఎలక్షన్లో కూడా ఏ మతతత్వ పార్టీలతో కలవడం లేదు. మీలాగా ఈరోజు రామారావు చనిపోయిన దినం ఆయన దేనికి పెట్టాడు? ఆ రోజు పార్టీని స్థాపించింది ఒక కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు ఏమైనాయి మీ ఆదేశాలు, పార్టీ సిద్ధాంతాలు ఏమైనాయి? ఈరోజు అలాంటి పార్టీతో కూడా ఈ సమావేశంలో పార్టీ నాయకులు కోడూరు మీరారెడ్డి, గూడూరు రాజేశ్వరరెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, తాలూరు శ్రీనివాసులు యాదవ్, గఫూర్, కొండారెడ్డి, మధుసూదన్ రెడ్డి, కాళేశ, సుభాన్, సునీల్ రెడ్డి, రవీంద్రబాబు, సతీష్ రెడ్డి, బిక్కు సాహెబ్, మురళి, వినోద్ బాబు, సుదీప్, ప్రశాంత్, శ్రీధర్ రెడ్డి, గోపి యాదవ్, సురేంద్ర, ప్రేమ్ కుమార్, దిలీప్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి వైకాపాలో చేరుతానని పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్లకూరు మండలంలోని వరగలిలో ఆయన తన అనుచరులు తదితరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిల్లకూరు మండలంలోని వరగలి గ్రామంలో పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ నిర్ణయాల పట్ల సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపాలో చేరే విషయమై తన అనుచరులతో కలిసి చర్చించామన్నారు. త్వరలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరతామని స్పష్టం చేశారు. తనతో పాటు 1000 మంది వరకు పార్టీలో చేరతారని ఆయన వివరించారు. చిల్లకూరు మండలం నుంచి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నా పరిసర 5-6 పంచాయతీ ప్రజలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను గత 6 సంవత్సరాల నుంచి రాజకీయాల నుంచి విరమించుకున్నాను. దేనివల్ల అంటే ఇక్కడ ప్రజలకైతే నా విషయం అందరికీ తెలుసు. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయేవాడిని. ఇటువంటి రాజకీయ పనికిరామని చెప్పి నేను కొంచెం దూరంగా ఉన్నాను. కానీ మా లోకల్ కార్యకర్తలు వాళ్ళంతా కొంత ఇబ్బందుల కారణం వల్ల మళ్ళీ రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఆలోచించుకున్నాను. గత 6 నెలల నుంచి వీళ్ళందరూ నన్ను పార్టీలో చేరిపోక అక్కడ హైదరాబాద్కి వచ్చి కండువా కప్పించుకోమంటే నేను ఆ పని చేయనయ్యా. ఉన్నోళ్ళకందరికీ, తెలిసిన వాళ్ళకందరికీ మండలంలో ప్రతి ఒక్కరిని పిలిచాను. నాకు పాత పరిచయాలు ఉన్నవాళ్ళు, ఇష్టం ఉన్నోళ్ళు వచ్చినారు, ఇష్టం లేని వాళ్ళు లేరు. కొంతమంది పిచ్చిన లాంటి వాళ్ళు, చక్రపాణి గారు, వీళ్ళంతా ఈరోజు పార్టీలో చేస్తామని చెప్పి, ఈ సునీల్ కూడా, సుధీర్, వీళ్ళంతా రాజకీయాలు అయితే ప్రస్తుతం అయితే లేరు. అంతేకాదు సునీల్ నువ్వు కూడా అంతా లేకుండా ఏదో మళ్ళీ ఒకసారి మా రాజశేఖర రెడ్డి కొడుకుని, మా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనే ఉద్దేశంతో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాను. వీలైనంత వరకు మీరు ఏదైనా ఉంటే స్వయంగా చెప్పుకుంటే నా వద్ద చేయగల సహాయం నేను చేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ సాక్షాత్తు నేను జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ దగ్గర నుంచి చూశాను. ఫోన్ వచ్చినా కూడా, ఎంత ఒత్తిడి చేసినా కూడా నా కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్, నేను వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతే, సమాలోచన చేసిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఆఫీస్కి ఇంటిమేట్ చేయడము, ఇక్కడ మిమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరి ముందు మీ అభిప్రాయాలను సేకరించిన తర్వాత పార్టీలోకి వస్తానని చెప్పడం నాయకుడికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాల్లో మురళన్నకు ఉన్నటువంటి మన మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలు దీనికి నిదర్శనంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ఇటువంటి నాయకులు ఉండడం మనకు ఎంతటువంటి గొప్ప విషయం. కార్యకర్తలకి నేనున్నాను, ఈ ప్రాంతంలో నేను పుట్టి పెరిగి చదువుకొని 40 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరాల్లో నాకు మురళన్న అంటే ఏందనేది తెలుసు. ప్రతి ఒక్కరికి కార్యకర్తకు నేను ఉన్నాను, మీకు ధైర్యం, భరోసా కానీ
ఒక పని విషయంలో మురళన్న దగ్గరకు వస్తే ఇమీడియట్గా ఒక టాస్క్ హంటర్ లాగా, ఒక పుల్ లాగా పనిచేసి ముందు పనిచేసి పెట్టేటటువంటి ఒక గొప్ప. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు చక్రపాణి రెడ్డి, బెందోటి హరికృష్ణ, శంకరయ్య, పిచ్చయ్య నాయుడు, సునీల్ రెడ్డి, చెంచురెడ్డి, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు టోనీబాబు డిమాండ్ చేశారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన మరియు వామపక్ష పార్టీలు కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టాయి. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన మరియు సిపిఎం, సిపిఐ నాయకులు కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు టోనీబాబు మాట్లాడుతూ విద్యార్థులు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. ప్రజలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని ఆయన వివరించారు. 6 నెలల నుంచి జనసేన పార్టీ మరియు సిపిఎం, సిపిఐ పార్టీలు కలెక్టర్ గారిని అడగడం జరిగింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, వీటి మీద చర్య తీసుకోండి. అదే కాకుండా గ్రౌండ్ లేకుండా విద్యార్థుల్ని చదువులకే ఎక్కువ వారికి సమయం కేటాయిస్తూ వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మన గూడూరు పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సరైన వసతులు లేవని కూడా మా జన సైనికులు, సిపిఎం పార్టీ, సిపిఐ వారు కూడా పోయినసారి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జనసేన పార్టీ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. వెంటనే కలెక్టర్ గారు దీన్ని స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ మీద వెంటనే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ ఎగ్జామ్స్ మీద అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. ఈరోజు 15,000 రూపాయలు ఫీజు కట్టాల్సింది ఈ బుక్స్ మీద. అదేవిధంగా ఈ స్టేషనరీ అనేక కూడా స్కూల్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. అనేక సార్లు సిపిఐ, ఏఎఫ్, ఎస్ఎఫ్ఐ, జనసేన విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేసి మెమోరాండాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ అధికారులు స్పందన మాత్రం లేదు. ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలోనే చూసినప్పుడు ఇటీవల కాలంలో సింధు కానీ అలాగే అనేక మంది ఈరోజు భారతదేశంలో స్వర్ణ పథకాలు తేవడం అనేది చాలా ముఖ్యంగా ప్రధానంగా అయింది. ఏదేమైనప్పటికీ విద్యాబోధ కింద స్కూల్లో నుంచి బేస్ సరిగ్గా లేకపోతే ఆ స్థాయిలో ఎదగడం చాలా కష్టం. ఇప్పటికైనా అధికారులు, విద్యా సంస్థలు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా దీన్ని ఆలోచించి ఖచ్చితంగా బేస్ని శుద్ధంగా లేకపోతే ఈరోజు చిన్నప్పటి నుంచే గ్రౌండ్ లేకుండా వాళ్ళకి ఆటలు పై వైపు ఆకర్షితం లేకుండా ఏకదమన ఆమె స్వర్ణ పథకం తేవాలంటే సాధ్యపడని విషయం. ఇటీవల కాలంలో మనం చూసినప్పుడు అనేక స్వర్ణ పథకాలు భారతదేశాన్ని తీసుకురావడం గర్వకారణంగా ఉంది. కాబట్టి ఇలాంటి వారసత్వం కావాలంటే ఇప్పుడు హై స్కూల్ కానీ ఈరోజు ప్రభుత్వ అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే కార్మికులకు కూడా జీతాలు సరిగా ఇవ్వడం లేదు. వాళ్ళ టీచర్స్కి కూడా అతి తక్కువ జీతాలతో ఈ యొక్క వ్యవహారం, ఈ ప్రైవేట్ స్కూల్ వ్యవహారం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా మా 3 పార్టీలు ఖండిస్తున్నాం. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇటీవల ఒక ఆర్డర్ చేసింది. ఎక్కువ పుస్తకాల బిడ్డల మీద బరువుని ఎక్కువ తీసుకురావద్దని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా గూడూరులో ఉండే ప్రైవేట్ కాలేజీల నుంచి మాట్లాడుతున్నాను. ముందు పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో విద్య బాగుంటుందనే అపోహ నుంచి బయటపడాలి. గవర్నమెంట్ స్కూల్లో విద్య చెప్పరని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చేర్పించి అధిక భారాలు మోయలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి అక్కడ టీచర్స్కు చెప్పి మా పిల్లలకి విద్య మీరు బాగా చెప్పాలని ఆ విధంగా వాళ్ళకు చెప్పి విద్య చెప్పించుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రతి తల్లిదండ్రికి తన బిడ్డ బాగా చదవాలని, భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని ఆశ ఉంటుంది. ఆ ఆశతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్లో చేర్పించి ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని అంతటికి పరిష్కారం ఒకటే, ప్రతి బిడ్డను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలనే ఒక రూల్ పాస్ చేస్తే అందరికీ. సమాజంలో పిల్లలపైన అధిక భారం, తల్లిదండ్రులపైన అధిక ఫీజులు, నాణ్యత ప్రమాణం లేని విద్యాబోధన, పిల్లల్ని వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేకుండా, ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకుండా, అక్కడ శుభ్రత అనేది లేకుండా పిల్లల భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా ప్రైవేట్ సంస్థలు ఏర్పడ్డాయి. ఫీజుల మోతైతే తల్లిదండ్రులు ఏమైనా చేసి తెచ్చి ఫీజులు కట్టాలనే ఉద్దేశంతో అక్కడ
యాజమాన్యం కూడా ప్రవర్తిస్తుంది. ఇటువంటి వాటిల్ని ప్రతిఘటించడానికి జనసేన ఆధ్వర్యంలో మేము నిరసన చేయడం జరిగింది. కారణం ఏంటంటే అనేక సార్లు సబ్ కలెక్టర్ గారికి ఈ విద్యా సంస్థల గురించి ఎన్నోసార్లు తెలియజేశాము. ఈ విధంగా ప్రజలకి గురి చేస్తున్నారు విద్యార్థుల్ని. అట్లాగే గ్రౌండ్ లేదు, రికగ్నిషన్ లేని స్కూల్స్ నడుపుతున్నారు, స్కూల్స్ కాలేజీలు పెట్టి ఇరికైన గదుల్లో పెట్టి నడుపుతున్నారు. ఈ విధంగా విద్యార్థులకు చాలా స్ట్రెస్కి గురవుతున్నారని మేము తెలియజేయడం జరిగింది. అట్లాగే విద్యార్థులకి చిన్నపిల్లకాయలకైతే ఏమి, కాన్వెంట్ వాళ్ళకైతేనేమి, పెద్దవాళ్ళు కాలేజీ వాళ్ళు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. దానివల్ల ఏమంటే పిల్లకాయలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అడగకుండా డైరెక్ట్గా పిల్లకాయలను గోడ కుర్చీలేయటం ఇన్ని ఏంటంటే బాధాకరంగా ఉంది, మరీ ఘోరంగా ఉందన్నమాట ఈ విధంగా విద్యా సంస్థలు అనేది. ఈ విధంగా చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకి టీచర్లు లేరు, ఉరుస్తున్నాయి, ఇవి కూడా పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వాన్ని ఒకటో కోరుకుంటున్నాం, అయ్యా ముసలివాళ్ళకి పింఛన్ ఇవ్వండి, మేము కాదను అట్లాగే ఇవ్వండి. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, జనసేన పార్టీ నాయకులు యాదగిరి, కాళేశ, రోజారాణి, షఫీహరన్, భార్గవ్, విజయ్, నవీన్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, విద్యార్థులు ఉన్నతంగా చదువుకుంటున్నారని స్ఫూర్తి సేవా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ ప్రాంతంలో ఏర్పాటయ్యున్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంస్థ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ ప్రాంతంలో ఏర్పాటయ్యున్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్ఫూర్తి సేవా సంస్థ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు లక్ష్మీనారాయణరాజు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారని సంస్థ చేయూత అందిస్తుందని పేర్కొన్నారు. ఇంకాను సంస్థ ద్వారా పేదలకు చేయూత అందిస్తామని ఆయన వివరించారు. అటువంటి పరిస్థితుల్లో నేను పనిచేశాను. అక్కడ కూడా చాలా సేవ. అప్పుడు 84లో తుఫాను వచ్చింది. ఆ తుఫాను నేను ఆ ఊళ్ళో ఉండి అనేక విధంగా వాళ్ళకి సహాయం చేశాను. ఇప్పుడు కలెక్టర్ సుజాతారావు కూడా వచ్చి చాలా మంచి పని చేశారు సార్ అని చెప్పి నాకు ప్రశంసించింది. అక్కడ నుంచి తడకు వచ్చాను. తడలో నేను ఎక్కడికి పోయినా చెట్లు పెంచుతాను. ఆ విధి చెట్లు చాలా బాగా పెంచుతాను. అదే తడ నుంచి చిలమాంచనికి వచ్చి 13 సంవత్సరాలు చిలమాంచంలో పనిచేశాను. అక్కడ పిల్లలందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఊళ్ళోనే ఉండేవాళ్ళు. కాపురం ఆ పిల్లలందరూ పేద పిల్లలే. ఎప్పుడు మా ఇంట్లో హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్కడ సక్రంగా లేకపోతే మా ఇంట్లో ఉండి అక్కడ చదువుకొని అటువంటి ఆ పిల్లలు ఇప్పుడు 20 మంది స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. నా దగ్గర చదివినాడు. ఓజిలి, చిలమాంచెను, ఆరువేనుపాడు, వెంకటగిరి, తర్వాత ఆ విధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ జబర్దస్త్ ఆర్కే ఉన్నాడు, ఆయన సగుటూరు నా శిష్యుడు, నా దగ్గర చదివాడు. అదేవిధంగా జంకోలు గురవయ్య నాకు అతను ఉన్నాడు, గూడూరులో పనిచేస్తాడు. ఈ విధంగా నా శిష్యులు చాలా దగ్గర అందరూ పేదవాళ్ళే. ఇది పనిపూరు, భువనగిరిపాడు అటువంటి పిల్లలు. వాళ్ళు పనికిరాని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి ఇప్పటికి కూడా వాళ్ళు నన్ను మర్చిపోరు. నాకు బెస్ట్ టీచర్ స్టేట్ అవార్డు వచ్చిందని బ్రహ్మాండంగా వచ్చి పిల్లలు ఇప్పుడు కూడా అందరూ నా పిల్లలు పోయేవాడు. ఇప్పుడు పిల్లల దగ్గర కైవార్లు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మేము డిగ్రీ కాలేజీలో రేపు ఎండాకాలం అంతా కూడా ఊరూరు తిరుగుతున్న మా కాలేజీలో పిల్లలు కాంపిటీషన్ అనమాట, చైల్డ్ సెంట్రల్డ్ ఎడ్యుకేషను. కాబట్టి విద్యార్థుల దగ్గర కైవార్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇంకొక ముఖ్య విషయము, మనం కేవలం చదివే కాదండి, మార్కులే కాదండి, మార్కులతో పాటు మీరు మెంటల్ ఎబిలిటీ, మనిషి ఓవరాల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ మోస్ట్ రిక్వైర్డ్ అన్నమాట. ఎందుకంటే మనిషి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేది నిజమైనటువంటి విద్య. కేవలం మనం మార్కులు వచ్చినంత మాత్రాన అది పరిపూర్ణం కాదు. మీరు శారీరకంగా కూడా ఉన్నత స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఈరోజు విద్యా సంస్థలు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా ఎప్పటికీ ఎంతసేపు మార్కులు రావాలి. వాడి భవిష్యత్తు ఏంది అంటే శారీరకంగా స్టెబిలిటీగా లేకపోయినట్టయితే మనము ఉన్నత స్థితికి చేరే. ఏం చెప్పాలనుకున్నదో మొత్తం చెప్పాడు, చాలా అద్భుతంగా చేశాడు. సరే సార్, ఈ స్ఫూర్తి సేవా సమితి ఏర్పాటు చేసినందువల్ల ఇప్పటికే చాలామంది పిల్లలు కానీ చాలా బెనిఫిట్ పొందారు. ఏంటంటే ఒక విధమైనటువంటి ఉత్సాహం వాళ్ళలో పెళ్ళురుగుతుంది. అది ఇచ్చేది చిన్న అవార్డే కానీ 10 మంది దగ్గర మనం తీసుకున్నాము అనేటటువంటిది ఒకటి. రెండోది ఇక్కడ చెప్పేటటువంటి మాటలతో వాళ్ళల్లో స్ఫూర్తి, నేనేదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది మెడికల్ సీట్లు సంపాదించారు, ఐఐటి సీట్లు సంపాదించున్నారు. ఇదే స్టేజ్ మీద 10th క్లాస్లో అవార్డు తీసుకున్నారు, ఇంటర్మీడియట్లో అవార్డు తీసుకున్నారు. వాళ్ళలో ఇద్దరికి ఫ్రీగా మెడికల్ సీట్లు వచ్చాయి. ఒక మెడికల్ సీట్ అంటే ₹1,00,00,000. అలాంటి ₹1,00,00,000 విలువ చేసినటువంటి దాన్ని వాళ్ళకి
ఇదే స్ఫూర్తితో వాళ్ళు కష్టపడి చదివారు. కానీ ఇద్దరు అమ్మాయిలు దీప్తి అండ్ అక్కడ గూడూరులో ఐశ్వర్య, వీళ్ళిద్దరు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మన జనార్దన్ రాజు కూతురు, అంతకుముందు మన బాలరాజు గారి కూతురు. ఇలా ఏంటంటే మేము ఫస్ట్లో ఏందని చెప్పానంటే ఈయన మన బాలకృష్ణరాజు గారు దీన్ని ఫస్ట్ ప్రారంభించారు. దీన్ని ఫస్ట్లో చిన్నదిగా స్టార్ట్ చేసి ఇంత దూరం రాగలిగిందంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిది ఈయన చెప్పినట్టుగా మన నారాయణరాజు పొలంరాజు చెప్పినట్టుగా చాలా మంచి మాటలు చెప్పారు వాళ్ళు. ఇలాంటిది అందరం కానీ పాటిస్తే వాళ్ళే కాదు అందరం కూడా వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ చాలా మంచివి. ఇలాంటివి అందరం కూడా పాటిస్తే మంచిది అనేది అనిపిస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కూడా ఎన్నో ఎక్కడ చేయాలనేటువంటి కోరిక ఉంది. ఇందాకనే అనుకున్నాము మన ఎక్కడ బాలకృష్ణరాజు అందరం ఇక్కడైనా చెప్పిన కళ్యాణ మండపం ఒకటి స్ఫూర్తి సేవా సమితి తరఫున ప్రారంభించి దీనిని చాలా ఉచితంగా అందరికీ ఇవ్వాలనేటువంటి కోరిక కూడా ఉంది. ఈ మధ్యనే ఒకటి ఏంటంటే చెప్పాలంటే మన ఈ శవపేటికి ఒకటి తయారు చేసి ఇచ్చున్నాము. దీని తరఫున స్ఫూర్తి సేవ తరఫున శవపేటికి కూడా ఒకటి తలాపతిగా వేసుకునేసి మన రోజులకి ఏంటని చెప్పి ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఒకటి కూడా శవపేటికి కూడా ఒకటి తయారు చేసి 2014లో బాల విఎస్ఆర్ స్కూల్ ముందే చెప్పాడు మనం ఏదైనా చేయాలన్నా పిల్లలకి ఏదైనా చేయాలా మన పిల్లకాయలని ప్రోత్సహించాలా అని చెప్పాడు. తర్వాత చూసి దానికి పేరు నిర్ణయించాలనుకున్నాము. ఆ పేరు ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటే నాంచాలపేటలో మా స్టూడెంట్ స్ఫూర్తి అయింది. స్ఫూర్తి పెడితే బాగుంది, ఆ అమ్మాయి పేరుతో స్ఫూర్తి అని స్టార్ట్ చేశాము. ఆ రోజు నుంచి కూడా ఈ స్ఫూర్తి కంటిన్యూ అయిపోయింది. పేరు కూడా బాగా ఇదైంది. ఇంకా అనేక కార్యక్రమాలు గూడూరు పట్టణ ప్రజలకి అనేక కార్యక్రమాలు చేస్తాము. మంచి కార్యక్రమాలు మేము ఎన్నుకున్నాము. ప్రతి సంవత్సరం దుప్పట్లు పంచడం ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు. బిఎస్ఎస్ స్కూల్లో చాలా మంచిగా చదువు చెప్తారు. అందరూ నేను చదివిన కాలేజ్లో అందరూ రత్నం నుంచి, నారాయణ నుంచి, శ్రీ చైతన్య నుంచి వచ్చిన వాళ్ళే. నేను మాత్రమే బిఎస్ఆర్ స్కూల్ నుంచి వెళ్ళాను. నేను ఇంటర్మీడియట్ చదివింది రత్నం కాలేజ్. అసలు ఎవరికి తెలియదు బిఎస్ఆర్ స్కూల్ ఎక్కడుంది అని కూడా. బట్ వాళ్ళు నన్ను చాలా పొగిడే వాళ్ళు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి కూడా ఇంత బాగా ఇక్కడ చదువుతున్నావు అంటే గ్రేట్. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ కనబర్చిన 10 ఇంటర్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు గోవిందరాజు, అధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శి బాలకృష్ణంరాజు, సంస్థ ప్రతినిధులు పురుషోత్తంరాజు, నారాయణరాజు, పాండురంగరాజు, నరసరాజు, సుధాకర్ రాజు, వివేక్ రాజు, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. గిరిజనులను ప్రోత్సహించేందుకు పండుగ రోజుల్లో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీడీఓ అన్నపూర్ణారావు నిర్వాహకులను కొనియాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రామిక్ నగర్లో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం బహుమతులు అందజేశారు. 2వ పట్టణ పరిధిలోని జక్కా వెంకయ్య శ్రామిక్ నగర్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ అన్నపూర్ణారావు మాట్లాడుతూ గిరిజన మహిళలను ఒక చోట చేర్చి ఈ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన వివరించారు. సుందరయ్య కాలనీ, బేలర్ కాలనీలో అంటే ఈ చివర ఆ చివర అంటే ఇద్దరు కామ్రేడ్స్ అనమాట. ఒక పక్క పుచ్చలపల్లి సుందరయ్య, ఇంకో పక్క జక్కా వెంకయ్య. అంటే గూడూరుకి అటు ఇటు దిశానిర్దేశం చేస్తున్నారు అన్నట్టుగా ఇద్దరు మహానుభావులు ఆ చివరు ఈ చివరు ఉన్నారు. వాళ్ళు పేర్లు పెట్టుకునే ఏరియాలో కొంత సాయం చేయగలిగినందుకు, నాకు అవకాశం వచ్చినందుకు ముఖ్యంగా ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేద ప్రజల ఏడల మన సునీల్ అంటే మనందరూ సునీల్ అంటే మన మధ్యలో పెరిగిన సునీల్ ఎంతో చక్కగా కృషి చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఇవన్నీ కూడా మేము చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఈ కాలనీకి కూడా సిమెంట్ రోడ్డు కూడా మేము ఎస్టిమేట్స్ చేయమని ఎమ్మెల్యే గారు చెప్పున్నారు, అన్నీ తయారు చేస్తున్నాం. ఇప్పుడే శివానండి పేరు చెప్పి చెప్పకటాలకే ప్రైజ్లు కూడా మేము ఇస్తాం బహుమతులు అని చెప్పి ముందుకు వచ్చినటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు, అదేవిధంగా సుధాకరు, అదేవిధంగా ఆర్ఎస్ మొబైల్ వాళ్ళు కూడా కొన్ని ప్రైజులు కూడా ఇచ్చారు. వీళ్ళందరి తరఫున కూడా మా సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే వచ్చేటువంటి
ఆటల పోటీలో పాల్గొన్నారు, ముగ్గురు పోటీల్లో. కానీ వాళ్ళకి ఆ ధైర్యాన్ని కూడా మేము దోహాలు చెప్తున్నాం. ఎంత ముఖ్య ఎట్టున్నా పర్వాలేదు, మేము ప్రైజ్ కూడా పట్టుదలతో వచ్చారు కాబట్టి ఈ పట్టుదల ఉంటే ఏ రోజైనా సాధిస్తామని చెప్పి సంప్రదాయాలని, సనాతన సంప్రదాయాలను మర్చిపోకుండా అందరూ మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరము శివయ్య వాళ్ళు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మర్చిపోకుండా ప్రతి ఒక్క మహిళల్లో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి ఈ ముగ్గుల పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రదానాలు చేయడము, ఇక్కడ అందరినీ ఒక తాటి మీద నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. కాపురం చేస్తూ ఉన్నారు. కావున ఇక్కడుండే ప్రజలకి ఈ పండగ దినాల్లో మొత్తం శ్రమిస్తుంటారు. ఈ పండగ దినాల్లో కాస్త రెస్ట్ తీసుకునే సమయంలో వాళ్ళకి ఏదో ఒక పోటీ పెట్టాలని ముఖ్యంగా ఉద్దేశంతోనే ఈ యొక్క ముగ్గుల పోటీలు జరగడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలకి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ సహకరించారు. అట్లే ఈ న్యాయ నిర్ణేతలు కూడా ప్రజలకు మేమున్నాం తోడుగా అని చెప్పేటువంటి ఈ శ్రామిక వర్గాల శ్రమ శక్తి సంఘాలు ఈ రోజు పేద ప్రజల్లో ఈ ఆనందాన్ని నింపడం అనేది నిజంగా ఆనందదాయకమైన విషయం. నాయకులందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నిజంగా ఈ ఉత్సాహం చూపడం అనేది మేము కూడా ఎవరికి తీసిపోము అని మీరు పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పోటీలు ఏమి జరిగినా కూడా ఈ గిఫ్ట్ల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో మీరందరూ కూడా విజేతలే. అమ్మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ తల్లులు ఇక్కడ ఉన్నారే భూమిని అంత అందంగా ముగ్గుల రూపంలో తీర్చగలిగినటువంటి ఈ తల్లులు చైతన్యమూర్తులై, అమ్మ వినండి, మీకోసం చెప్పేది, మేడవాళ్ళ కోసం కాదు, చదువుకొని ఉద్యోగాలు చేసే మా కోసం కాదు. ఇక్కడ ఈ యొక్క కాలనీ వాసులు ముఖ్యంగా ఈ చెల్లెళ్ళకి చెప్పడానికే నేను వచ్చాను. మీరెవరైతే ఉన్నారో అంత చక్కగా ముగ్గులేసేటువంటి మీరు ఏదైనా కానీ వాళ్ళని మమేకం చేయటం మాకు ఆనవాయితీగా వస్తున్న ఇది. ఈ రోజు శివయ్య గారు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ శ్రామిక వాడి కోసం శ్రమిస్తున్నప్పుడు నేను అన్నాను, ఒకే మాట అన్నాను, ఈ పక్కన మన కాలేజీ ఉంది, మీ యొక్క పిల్లలంతా మా కాలేజీ మా విద్యా సంస్థలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఎప్పుడు ఎటువంటి పిల్లలు ఇక్కడ చదువు విద్య ద్వారానే వివక్షత అనేది, మహిళల వివక్షత నశిస్తుంది, మహిళల వివక్షత తగ్గిపోవాలంటే చదువుకోవాలని చెప్పని ఆ రోజుల్లో అనేక విధాలుగా శ్రమపడి అనేక విధాలుగా అవమానాల పాలై కూడా ఆమె ఆడపిల్లలకు చదువుకోవాలని చెప్పింది. ఆమె యొక్క కృషి ఫలితమే ఈరోజు మేమందరం ఉద్యోగస్తులు అవ్వడం కానీ ఇలాంటి సమావేశాలకి సభలకి హాజరవ్వడం కానీ ఆమె యొక్క కృషి ఫలితమే అన్నమాట. ఈరోజు మీరందరూ కూడా ముగ్గులు చాలా చక్కగా వేశారు. నాకైతే అసలు ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలో అర్థం కాల. అక్కడికి మరి 7-8 ముగ్గులు అయితే తేల్చుకోలేకపోయా. మళ్ళీ జరగాలి. అందరిలో ఆడవాళ్ళని, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి స్వేచ్ఛగా ప్రతి కాంపిటీషన్ లో పాల్గొనేటట్లు చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కొన్ని అంతర్గత శక్తులు, ఇన్నేట్ అబిలిటీస్ ఉంటాయి. వాటన్నిటిని మీ యొక్క కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడే మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి బహిర్గతం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. ఇక్కడ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్, విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో పాల్గొనడం ముఖ్యము, విజయం అనేది రావచ్చు రాకపోవచ్చు. సో అందరూ పాల్గొన్నారు ధైర్యంగా. అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అటు చూస్తే ఎల్ఐసి ఆఫీసర్ ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రకాస్, సి కుమారి, రాజేశ్వరి, సురేష్, మణి, శివ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు రహదారి కూడలి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు, చోరీలు జరిగితే గుర్తించేందుకు ఈ కెమెరాలు ఏర్పాటు చేశామని గ్రామీణ ఎస్ఐ బాబీ తెలిపారు.
గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు రహదారి కోడలి ప్రాంతంలో గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రహదారి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే వాహన చోదకులు ఎవరు తప్పిదం చేశారో ఈ కెమెరాల ద్వారా గుర్తించే వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ బాబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని రామ్నగర్లో శుక్రవారం రాత్రి గొబ్బెమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో ప్రజలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసరాజు, బాలకృష్ణంరాజు, కౌన్సిలర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Ayo Yunjin yang malah dengan tu. Kita tak ada. Tak ada. గొబ్బెమ్మలు అంటే గత నెల రోజుల నుంచి గొబ్బెమ్మలు తడుతూ లాస్ట్ పండుగ రోజు గొబ్బెమ్మలు కలిపేటువంటి రోజు. అదే ఈరోజు మన వార్డులో మన ఏరియాలో ఇక్కడంతా రామ్నగర్ ఏరియాలో గత 2 సంవత్సరాల నుంచి ఇదే గొబ్బెమ్మ మహిళలంతా కూడా గొబ్బెమ్మను తడుతున్నారు. అదేవిధంగానే ఈ సంవత్సరం కూడా గొబ్బెమ్మను పెట్టి గొబ్బెమ్మని ఈరోజు కలిపే రోజు పురస్కరించుకొని ఇక్కడంతా కూడా నల్లగరికి వచ్చినటువంటిది ప్రసాదం ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా ఆనవాయితీగా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీంట్లో ఆనవాయితీగా ఈ పండుగను మర్చిపోకుండా జరుపుకుంటున్నారు. సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి గ్రామ హరిజనవాడలో శుక్రవారం రాత్రి గొబ్బెమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానికులు ఉత్సాహంగా పాల్గొని గొబ్బి పాటలు పాడారు. Yeah.
ధనియాలు ధనియాలమ్మ ధనియాలు ఎగదల్లరే మిరియాలు ధనియాలు మిరియాలు ఎగదల్లరే ధనియాలు 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 నేతను కోర చిన్నిగా నేతను మారి చిన్నిగా కాలు దారి నేతను కోర పుడతన్నాయి చిన్నిగా కాలు నెక్కుల పుడతన్నాయి చిన్నిగా కాలు దారిపోతుంది కోర చిన్నిగా కాలు లేసి పోర చిన్నిగా లేసి పోర చిన్నిగా పువ్వాలంగడ కడకే వచ్చి పోర చిన్నిగా వక్కరపై ఇచ్చి పోర చిన్నిగా పోర చిన్నిగా మాలోళ్ళ పనులు నేనే చెయ్యలేను చిన్న బీబిలే సైదాపురం మండలంలోని దేవరవేమూరు గ్రామం అరుంధతియ వాడలో శుక్రవారం రాత్రి గొబ్బెమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరుపుకున్న ఈ వేడుకల్లో ప్రజలు పాల్గొన్నారు. మొత్తం తీసి ఒకసారి కొద్ది పంటలో పైర్లు అన్ని బాగుండాలి, అందరూ బాగుండాలని చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.
పైకిలేమ్యా గుగ్గులు పెడతారా అని తిందరా తెలీదు కట్టారు పోతారు గూడూరులోని సొసైటీ ప్రాంతంలో కొలువయ్యున్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఏడాది పండుగను పురస్కరించుకుని అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చారు. వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నారాయణమ్మను దర్శించుకున్నారు. గూడూరులోని అరుంధతీయ వాడలో వెలసియున్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి గ్రామోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఈ గ్రామోత్సవంలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్ష్యం. ఇటీవల వైకాపాలో చేరిన పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలను ఘనంగా సన్మానించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయూత, సీఎం సహాయ నిధి ఎల్ఓసీలను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. జగన్ కేటీఆర్ కలయికపై టీడీపీకి ఉలికిపాటు ఎందుకో? గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మెరిగ మురళి తదితరులు. వైభవంగా నారాయణమ్మ గ్రామోత్సవం, ఏడాది పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శివాబీ న్యూస్. నమస్తే.